ఎంత అద్భుతం స్టెఫెన్ గారి చావులో జరిగిపోయింది. కొట్టాడా? ఏం కొట్టాడు? పరలోకం. అంటే నువ్వు పరలోకం కొరకు చనిపోతున్నావా లేదా అన్నది యేసుక్రీస్తుల వారు చూస్తున్నాడట. నిలబడతాడా నీ గురించి ఆయన? ఏమంటే స్టెఫెన్ గారు చనిపోతున్నాడు, 10 రాళ్ళు ఎత్తి చనిపోతాడు అనుకుందాం, 8 రాళ్ళే పడి అమ్మ అయ్యే పర్వాలేదు ఏమైపోతాడు చూద్దాం చీ అంటాడా? ఏంది అంటాడా? అంటే పరలోకాన్ని కోల్పోతాడు. చూస్తున్నాడు, 10వ రాయి వరకు చూశాడు, 10వ రాయికి చచ్చిపోయాడు, అమ్మ ఎటప్పున మన వచ్చేసాడు, పర్వాలేదు అనుకున్నాడు. ఇక్కడ జరిగేదంతా కూడా అక్కడ చూస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ జరిగేది ఎవరు చూడరులే అనుకుంటాం. ఏమండి, సమాధాన పరిచాడా? పరిచాడు. తండ్రి ఆ నేరం కూడా వీళ్ళ మీదకి రావద్దని మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడట. అంటే తన జీవితాన్ని తను కాపాడుకున్నాడు. తన జన్మ పరమార్థాన్ని ఏమండి అర్థం చేసుకొని దేవుని సంకల్పాన్ని నెరవేర్తించాలి, సమాధాన పరచాలన్న ఉద్దేశంతో ప్రాణం పోయేంత వరకు ఎంత నమ్మకంగా జరిపాడు చూసిన. పరలోకంలో సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తుల వారు లేచి తొంగి చూసే అంతగా తను బ్రతికాడు. నిన్ను తొంగి చూస్తాడు ఆయన. ఒకసారి ఆలోచించండి.